ఇక బాపు వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇంకా ఫిష్ అయితే వచ్చాయి. చాలా అంటే చాలా ఫ్రెష్ ఫిష్. ఇక్కడైతే గోదావరి దగ్గర ఉంటది కాబట్టి ఫిష్ అయితే డైలీ మార్నింగ్ అయితే వస్తాయి. చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. డాడీ వాళ్ళైతే ఇంకా ఫిష్ చాలా అంటే చాలా తింటారు. చాలా ఇంకా మొత్తం ఫేమస్ అనమాట. ఇక్కడైతే ఫిష్ వచ్చేసి మేము వచ్చినప్పుడల్లా ఫిషే తింటామన్నట్టు. చికెన్ అయితే తక్కువ అన్నట్టు. ఫిష్ అయితే చాలా ఫ్రెష్‌గా ఉంటది. ఇప్పుడైతే మేము వెళ్ళామంటే చాలు ఇక ఫిష్ అయితే ఫుల్ తీసుకుంటారు. కొన్నైతే కర్రీ చేసి, ఇంకా కొన్నైతే ఫ్రై చేస్తాననమాట. ఇంకా ఫ్రై చేసినవి అయితే చాలా బాగుంటాయి. ఇలాగ రోస్ట్ లాగా చేస్తుంది మా అమ్మ అయితే. ఇక్కడ వచ్చేసి అయితే అమ్మ అయితే ఇంకా ఫిష్ కర్రీ అయితే చేస్తుంది. నేనైతే వీడియో తీస్తున్నాను. ఫస్ట్ టైం అమ్మ కర్రీ చేసేటప్పుడు తీయడం అయితే చూడండి చాలా బాగా చేస్తుంది. నేను కూడా అమ్మ దగ్గర నుంచే నేర్చుకున్నాను అన్నట్టు. కానీ కొంచెం నేను డిఫరెంట్గా చేస్తాను. కానీ బాగా చేస్తాను అన్నట్టు. నా స్టైల్లో నేను చేస్తాను. అమ్మ స్టైల్లో అమ్మ చేస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి అయితే చూడండి ఎలా చేస్తుందో ప్రాసెస్. చూస్తూ ఉండండి వీడియో మాత్రం. అయితే చింతపులుసు అయితే పోస్తుందనమాట ఇప్పుడైతే దీంట్లో. ఇక ఫైనల్లీ అయితే ఇంకా కర్రీ అయితే అయిపోయిందనమాట. ఇక్కడైతే ఎలా ఉందో కామెంట్ చేయండి. బాగుందా అమ్మ చేసిన ఫిష్ కర్రీ అనమాట. ఇక్కడైతే పీసెస్ అయితే కట్టెల పొయ్యి మీద కాల్చేస్తుంది. చాలా బాగున్నాయి వేడి వేడిగా తింటుంటే. సబ్స్క్రైబ్ చేసుకోండి కదా, లేట్ ఏంది.